రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు జనసేన నాయకులు చాలామంది. అది అవదమ్మా, అది జరగదు అని చాలామంది అంటున్నారు. కానీ అది అవుద్దో లేదో తెలియదు. కానీ మొత్తానికి ఈసారి మాత్రం మేము తగ్గం, ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో మా వాటా మేము రాబట్టుకుంటాం అని తెగేసి చెప్తున్నారు. ఇది జరిగే పనేనా? ఇప్పుడు అవ్వదో తగ్గదో మేము తగ్గమంటే మాత్రం ఇచ్చేవాడు ఇవ్వాలిగా. ఇప్పుడు మాకు అంత కావాలి ఇంత కావాలి అన్నంత మాత్రాన్ని జరగదు కదా. అంటే ఇంకో మాట మాట్లాడతారు ఏమని, గతంలో అంటే అప్పట్లో మేము 4 అడుగులు వెనక్కేసామంటే రాష్ట్ర శ్రేయాభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం 4 అడుగులు వెనక్కేసి ఎన్నిస్తే అన్ని ఎమ్మెల్యే సీట్లు తీసుకున్నాం. ఈసారి అలా ఉండదు. స్థానిక సంస్థల ఎన్నికలు కాడి నుంచి మొదలు పెడుతున్నట్టున్నారు. ఈసారి అలా ఉండదు, ఖచ్చితంగా మా వాటా మేము రాబట్టుకుంటాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సాదాసీదా జనసేన నాయకులు ఎవరైనా మాట్లాడుతూ అనుకోవచ్చు. ఇంకా ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో, పవన్ కళ్యాణ్ గారి తర్వాత నాదెండ్ల మనోహర్ గారు, ఆయన మాట్లాడిన వ్యాఖ్యలే మనం ఒక్కసారి విందాం. నిజంగా ఆయన మాట్లాడిన మాటలే విందాం. ఒకసారి చూస్తారా ఆయన మాట్లాడింది? 4 అడుగులు వెనకేసినా కూడా అది కూటమిలు బలపరచడానికి ఎన్డీఏ భాగస్వాములుగా మేము ఒక బాధ్యతతోటి ముందుకెళ్ళాం తప్ప అది ఈ రోజున కూడా స్థానిక సంస్థల్లో అదే రీతిలో ముందుకెళ్తున్నాను అనుకోవడం అది పొరపాటు. కాబట్టి జనసేన పార్టీలో ఉన్న మా నాయకులు, కార్యకర్తలు వివిధ ప్రాంతాల్లో మేము పర్యటించడం వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో కూడా మీకు పోటీ చేసే అవకాశం కల్పించడానికి కోసం తప్పకుండా మీ నాయకత్వం బలోపేతం అయ్యేటట్టు మీరు క్షేత్రస్థాయిలో పర్యటించండి, నిలబడండి. పవన్ కళ్యాణ్ గారు కోరేది కూడా ఒకటే, యువత ముందుకు రావాలి, మహిళలు ముందుకు రావాలి, రాజకీయంగా అందరికీ మనం చక్కటి అవకాశం కల్పించాలి. అటువంటి అద్భుతమైన ఒక వేదిక కష్టపడి జనసేన పార్టీ నిర్మాణం చేసినప్పటి నుంచి కూడా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తూనే ఉన్నారు. కాబట్టి అప్పుడు వర్తించిన ఫార్ములా ఈ రోజు కూడా వర్తిస్తుందనే వార్త ఈ రోజు వచ్చింది. అది కరెక్ట్ కాదు. మొన్ననే మాకు ఎన్డీఏ సమన్వయం చేసుకుంటూ మీటింగ్ చేసుకున్నాం. సో రాబోయే రోజుల్లో మన బలబలాలని బట్టి, మన నాయకత్వాన్ని బట్టి, ఏ మున్సిపాలిటీలో, ఏ జిల్లాలో ఎక్కడ మనకి నాయకత్వం బాగా ఉందో వివిధ పార్టీని సమన్వయపరుచుకుంటూ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 కూడా ఒక బాధ్యతతోటి క్షేత్రస్థాయిలో నిలబడిన నాయకత్వాన్ని గౌరవించుకుంటూ వాళ్ళకి అవకాశాలు కల్పించుకుంటూ తీసుకెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన సందర్భం, ఆ సమయం, ఆ రోజు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం రాష్ట్ర శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని, ప్రజల గురించి దృష్టిలో పెట్టుకుని, జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వాన్ని మనం వ్యతిరేకించాలంటే ఓటు చిల్లనివ్వకూడదనే ఆలోచనతో ఆయన తీసుకున్న నిర్ణయం అది ఆ రోజున. ఈ రోజున తప్పకుండా క్షేత్రస్థాయిలో మనం పర్యటిస్తున్నప్పుడు జనసేన పార్టీ నాయకుల, కార్యకర్తల ఆవేదనలు, వివిధ పార్టీల ఆవేదన కూడా మనం అర్థం చేసుకుని మన బలాబలాలను చెక్ చేసుకుని ప్రొఫెషనల్ రీతిలో నాయకత్వాన్ని పెంచుకునే విధంగా, ప్రజలకి మరింత చొరవగా మనం పనిచేసుకునే విధంగా, అభివృద్ది కార్యక్రమాలు ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా స్పెషల్ ఫండ్స్ కూడా క్రియేట్ చేస్తామని మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మున్సిపాలిటీలో కూడా వీటన్నిటినీ మనం బేస్ చేసుకుని రాబోయే రోజుల్లో ఎన్నికలకు సిద్దమయ్యే విధంగా మనందరం కూడా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా అదేవిధంగా అక్కడ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ నుంచి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సూచనలతోటి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తాం. కూటమిని బలపరిచేందుకే అప్పట్లో 4 అడుగులు వెనక్కేసాం, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అలాగే ఉంటామనుకుంటే పొరపాటే అని నాదెండ్ల మనోహర్ గారు ఈ వీడియో చేశారు. దీని తర్వాత మరలా ఇంకో వీడియో వివరణ అయితే ఇచ్చారు. నేను అప్పుడు అలా మాట్లాడింది అంటే కూటమి మొత్తమే వాళ్లే నిర్ణయం తీసుకుంటారు అని ఏదో కవరింగ్ వీడియో మళ్ళీ తర్వాత ఏదో పెట్టారు నాదెండ్ల మనోహర్ గారు తర్వాత. కాబట్టి ఎందుకో తెలియదు కానీ జనసేన నాయకులు ఈ వీడియోను బాగా విస్తృతంగా వైరల్ చేస్తున్నారు ఇప్పుడు. అర్థమైందా మీకు? కాబట్టి నిజంగా అంత ఉంటుందంటారా అనేది కనుక చాలామంది మాట్లాడుతున్నారు ఈ విషయంలో మాత్రం. ఎందుకు రానంటే కనుక జనసేనలో నిర్ణయాలు వ్యక్తిగతంగా ఉంటాయి. అంటే ఎవరు పడితే వాళ్ళు మాట్లాడడానికి కుదరదు జనసేనలో. కాబట్టి కూటమిని బలపరిచేందుకే ఆ మాటలు మాట్లాడాం. ఇప్పుడు కూడా మరి ఏమేమి మాట్లాడతారు ఏంటో తెలియదు. ఒక్కసారి చూద్దాం అసలు ఎలా వస్తాయి ఏంటనేది. అఫీషియల్గా అయితే కాదు, అన్అఫీషియలే జనసేన కోట ఎలా ఉండబోతుందో, ఎమ్మెల్సీ అదే జడ్పీడీసీలని, ఎంపీడీసీలని వీటి గురించి. కనీసం 27కు గాను 6 మంది జడ్పీ చైర్మన్లు జనసేనకు వస్తాయని వాళ్ళు భావిస్తున్నారు. అలాగే ఓ 3 నుంచి 5 వరకు మేయర్లు, కనీసం ఓ 30 నుంచి 35 మంది మున్సిపల్ చైర్మన్లు, ఇక ఎంపీపీలు, సర్పంచులు, అలాగే కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, జడ్పీడీసీలు, ఎంపీడీసీలు, ఇలాగా కోకొల్లలుగా జనసేన దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయని కొన్ని పోస్టులు అయితే పెడుతున్నారు. అవుతుంది అంటారా? ఏంటంటే ఇన్ని రాసుకొచ్చారు వీళ్ళు. ఏదైతే కనీసం 27కు గాను 6 జడ్పీ చైర్మన్లు ఇస్తారా,
తర్వాత 3 నుంచి 5 మేయర్లు అంట ఇస్తారంటారా? కనీసం 30 నుంచి 35 మంది మున్సిపల్ చైర్మన్లు ఇవన్నీ అవుతుందంటారా? అంటే కనుక వాళ్ళ వాటా వాళ్ళ పర్సెంటేజ్ 45 అని అంటున్నాయి కొన్ని ఛానల్స్. 45% వరకు జనసేన తీసుకుంటుంది అని అయితే వాళ్ళు అన్నారు. ఇది జరిగే పని అనేది నాకు అర్థం కాదు. అండ్ అంత ఇస్తారా లేదని చెప్పి, ఎందుకంటే గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు మీరు ఎంత ఇస్తే అంత ఇవ్వండి అన్నట్టుగానే జరిగినాయి ఆ ఎమ్మెల్యేలు కూడా. అప్పుడు కూడా చాలామంది అబ్బాయి మాకు 50 మంది కావాలి 60 మంది కావాలంటే తూచ్ అదంతా కాదు అనే సందర్భాలు జరిగినాయి. మరి ఇప్పుడు ఏం జరగబోతుందనేది చెప్పడం చూస్తున్నాం. మీరు కూడా మీ అభిప్రాయం ఎంతవరకు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వాళ్ళకి ఇచ్చే ఆ కోటా నిమిత్తం కూడా మీకు ఏమైనా అవగాహన ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.